జోన్ 3వ డివిజన్లోని ఫిషర్మెన్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు పాల్గొన్నారు. విద్యే వ్యక్తి వికాసానికి మార్గమని పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. నాణ్యమైన కిట్లు, సన్నబియ్యం భోజనంతో విద్యార్థులకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాంటి ప్రైవేట్ స్కూళ్ళకి పంపించి అన్నవారం మనకి అందరికీ తెలిసిన స్కూల్లో ఫీజు కట్టాలి, కొనాలి, వర్షం కొనాలి. ఇవన్నిటితో పాటు ఏంటంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా కట్టడానికి కూడా ఈరోజు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సీ రాస్తారు. వాటిలో మంచి ఉద్యోగ సాధన పొందినటువంటి వారే స్కూల్లో టీచర్లుగా అకామిడేషన్ ఉంటారు. మరి అలాంటి టీచర్స్తో మనం పాఠాలు చేయించుకుంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటారు. చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే కాన్వెంట్ వైపు మొగ్గు చూడటం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మన ప్రభుత్వ బడిలో చేయించినట్టయితే మీకు స్ట్రెంత్ని బట్టి కూడా టీచర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా పిల్లలకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడిలో చేర్పించడం వల్ల అయితే ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణ శాతం కానీ లేకపోతే పిల్లల శాతం కానీ పెరిగినట్టయితే మళ్ళీ కొత్త ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా ఆలోచించి అది ఎన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ బడిలో మీరు చేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మరి మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మన వెనుకబడి ఉన్నారో అందరినీ కూడా ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలనే ఆలోచన, మంచి ఆలోచన వలన బుక్స్ కానీ, బట్టలు కానీ, తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూస్తే లాభింగ్ ఉంటారు. ఒకప్పుడు దీని మీద ఒక సైకిల్ బొమ్మలు వేసేవాళ్ళు. ప్రతి బుక్ మీద బొమ్మ, బట్ట మీద బొమ్మ, బ్యాగ్ మీద బొమ్మ, తర్వాత తినే ఏంటంటే సైకిల్ మీద కూడా అతను బొమ్మ వేసుకొని ఇంకా డబ్బులు వృధా చేయడం అంటే అదేంటంటే ప్రింటింగ్ చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అదంతా వృధా చేయడం, స్కూల్స్కి అయితే ఆ పార్టీ రంగులు వేయడం, సచివాలయాలకు ఆ పార్టీ రంగులు వేయడం, ఇలాగ ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసి మనకి